నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలు మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము స్థిరత్వము, పర్సివరెన్స్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామండి. గలేషియన్స్ చాప్టర్ 6 and verse 9. మనము మేలు చేయుటయందు విసుగక యుందము, మనము అలయక మేలు చేసితిమే ని తగిన కాలమందు పంట కోతుము. And let us not be weary in well-doing, for in due season we shall reap, if we faint not. మరి ఇక్కడ ఈరోజు అంశం స్థిరత్వము. స్థిరత్వం అనేటటువంటి చాలా అవసరం మన యొక్క జీవితంలో. స్థిరత్వం అంటే వాట్ డు వి మీన్ బై పర్సివరెన్స్? పర్సివరెన్స్ అంటే కొనసాగించాలనే స్థిర నిర్ణయము. ఎటువంటి ఆటుపోటులు, ఎటువంటి వివాహ సంబంధం అవ్వచ్చు, ఒక కోర్సు కఠినంగా ఉన్నటువంటిది అవ్వచ్చు, ఒక డిసిప్లిన్, ఒక క్రమము, క్రమశిక్షణ, ఎటువంటి దాంట్లో అయినా సరే గురి కలిగి అంతవరకు కూడా పోరాడటం పిల్లలు కొనసాగించాలనేటటువంటి స్థిర నిర్ణయము. ముఖ్యంగా మనం అలసిపోయినప్పుడు ఇక ఇది నాకు చేత కాదు, ఐ కాంట్ లివ్ దిస్, ఈ యొక్క ఒంటరితనాన్ని నేను భరించలేను అన్నటువంటి అది వీళ్ళ అలసట అనేటటువంటిది. ఆలస్యం అనిపించినప్పుడు ఇంకా ఎప్పుడు కీప్ ట్రయింగ్, కీప్ ప్రాక్టీసింగ్. కాబట్టి కీప్ ఫోకసింగ్. అనేక విధములైనటువంటి రీతులుగా ఇహలోక పరంగా పిల్లల ఎన్నో నిరుత్సాహ, డిసప్పాయింట్మెంట్, డిస్ట్రెస్, అట్లాంటివన్నీ వస్తుంటాయి పిల్లరా. ఇంకా ఫలితాలు కనిపించకపోయినా ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఇంకా పని చేస్తున్నాడని నమ్ముతాం. దేవుడు ఇంకా పని చేస్తున్నాడు. గాడ్ ఈజ్ అట్ వర్క్, గాడ్ ఈజ్ బిజీ అండ్ హీ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ. హీ ఈజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ యూ అని చెప్పి మనం పాట పాడుతూ ఉంటాం. హీ ఈజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ యూ. ఎస్, ఆయన యొక్క కరుణలో, ఆయన యొక్క కృపలో, ఆయన యొక్క కటాక్షంలో మనం ఉన్నానని చెప్పి తెలిసి పిల్లారా, మనం ఇహలోకంగా కంపేర్ చేసుకుంటున్నప్పుడు, ఇహలోక పరంగా మరి లోకం వైపు చూచినప్పుడు మనలో నిరుత్సాహం వస్తుంటుంది ఇతరులతోటి. అట్లా కాకుండా మనము విశ్వాసం కర్తవ్యుద్ధాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూచు మన ముందుంచబడినటువంటి పందెపు రంగంలో మరి ఓపికతో పరిగెత్తమని పౌలు భక్తులు చెప్తున్నాడు. మరి హెబ్రీ 12వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తాము. కాబట్టి ఇక్కడ గలతీయులకు రాసినటువంటి పత్రిక ఈ యొక్క చివరి అధ్యాయంలో పిల్లరా, ఇక్కడ మరి పౌలు విశ్వాసులు దేవుడిచ్చిన స్వేచ్ఛలో ఎలా జీవించాలో చెప్తున్నాడు పిల్లరా. గాడ్ హ్యాస్ గివెన్ అస్ ఫ్రీడమ్, మనకు ఫ్రీడమ్ ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి దాంట్లో ఎలాగా విశ్వాసంతో నడవటము, మేలు చేయటము, ఒత్తిడి లేదా తప్పు బోధనలకు లొంగకపోవటం, దీస్ ఆర్ ద థింగ్స్ పిల్లలు మన యొక్క జీవితాల్లో విశ్వాసం కర్తవ్యుద్ధాన్ని కొనసాగించేవాడని ఎప్పుడైతే యేసును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరిస్తామో, దట్ ఈస్ ద మూమెంట్ వి బికమ్ ఫాలోయర్స్ ఆఫ్ గాడ్. దేవుని వెంబడించేటటువంటి వారము, క్రీస్తుని వెంబడించేటటువంటి వారము. కాబట్టి దేవుని యొక్క సంబంధం కుమారులుగా అనబడతాము, క్రీస్తు యొక్క రాయబరులుగా ఉంటాము. కాబట్టి విశ్వాసంతో నలవటము,
మేలు చేయటం, మంచి చేయటం పిల్లల, మంచి కార్యాలు ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక మరి గ్లోబల్ మినిస్ట్రీస్ ఉంటున్న ఈ లైబ్రరీ ద్వారా మరి ప్రజలకు అవసరమైనటువంటి ఆత్మీయ పుస్తకాలు, ఈ బుక్స్ షేర్ చేయటం అనేటువంటిది ఈరోజు మంగళవారం మరి ప్రతి శుక్రవారాలు ఆ యొక్క పుస్తకాలు షేర్ చేయటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మేలు అనేక రీతులుగా చేయవచ్చు పిల్లల. అవసరంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయటం, ఆదుకోవటము, ప్రార్థించటము, రీచింగ్ ది అన్రీచ్ పీపుల్. కాబట్టి ఈ రీతిగా ఒత్తిడి, స్ట్రెస్లో మరి ఒకవేళ ఏదన్నా తప్పుడు రాంగ్ డాక్టర్స్ మనల్ని డీవియేట్ చేయటానికి, డిస్టర్బ్ చేయటానికి, ఫెయిత్ని డినౌన్స్ చేయటానికి అనేక రీతిలుగా సాతాను మన మీద ఎవరైతే సత్యం కొరకు నిలబడతారో అటువంటి వారి మీద మరి సాతాను కన్నేసి ఉంటుంది. గర్జించు సింహం వల్ల ఎవరిని మింగదుమా అన్నటువంటి ఆ యొక్క దృక్పథంతో ఉంటున్నాడు. కాబట్టి మనము పిల్లలారా అవర్ ఐస్ షుడ్ బి ఫోకస్డ్ ఆన్ క్రైస్ట్. కాబట్టి విత్తటం మరి బాధ్యతగా జీవించడం గురించి మాట్లాడిన తర్వాత ఇక్కడ పౌలు భక్తుడు ఈ యొక్క ప్రోత్సాహిస్తున్నాడు. ఏంటి? అలసిపోకండి, సరైనది చేస్తూ ఉండండి, రైట్ థింకింగ్, రైట్ సత్య మార్గంలో వెళ్తూ ఉండటం. యేసు చెప్తున్నాడు, నేనే మార్గం, అదే మార్గంలో క్షేమం, అదే మార్గంలో సంతోషం, అదే మార్గంలో సమాధానం ఉంటుంది. ఎందుకంటే దేవుని యొక్క సమయం నిజం పిల్లరా. గాడ్స్ టైమింగ్ నిన్న మనం ధ్యానం చేసి ఉంటున్నాం. గాడ్స్ టైమింగ్, ట్రస్టింగ్ ఇన్ హిస్ టైమింగ్, దేవుని యొక్క సమయం పిల్లరా. ఆయన పంటనిచ్చాం. డెఫినెట్లీ ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్, నమ్మకంగా నిజాయితీగా చేస్తున్నప్పుడు ఇమ్మీడియట్ రిజల్ట్ రాకపోవచ్చు. ఇమ్మీడియట్గా ఏది రాదు పిల్లరా. ఒక విత్తనం వేసినప్పుడు అది ఆ మొక్క అది ఎంతో పెరగాల, తరువాత ఫలములు అనేటటువంటి వస్తాయి. ఆ ఫలములు వచ్చేదాకా కూడా మనము వేచి ఉండవలసినటువంటి వారమే ఉంటున్నాం పిల్లరా. కాబట్టి 3 విషయాలు మనం ఈ విషయంలో ధ్యానించడమై ఉంటున్నాము. ఈ యొక్క అంశం మీద మొట్టమొదటిది, తప్పిపోకండి, మేలు చేస్తూ ఉండండి. డోంట్ డ్రిఫ్ట్, కీప్ డూయింగ్ గుడ్. కాబట్టి చాలామంది కూడా మరి ఆ పేతురు యొక్క జీవితంలో చూస్తే సముద్రం మీద నడవటానికి ప్రభువా నాకు సహాయం చేయి, నేను కూడా నడుస్తూ వస్తాను అన్నప్పుడు రమ్మన్నాడు. యేసు వైపు చూస్తున్నంతసేపు కూడా నడుస్తూ సముద్రంలో అలలు, తరంగాలు మరి ఎంతో ప్రియుల సముద్రంలో నడుస్తూ మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది మేము మరి గమనిస్తున్నాం పిల్లలు. ఆ యొక్క ఆ స్పాట్, ఆ యొక్క ఆ సముద్రం, గలిలీ సముద్రం దగ్గర పేతురు ఎక్కడైతే నడిచి ఉంటున్నాడో ఆ యొక్క ప్రాంతం చూడటం జరిగింది. ఎంతో లోతైనటువంటి అటువంటి ఆ యొక్క ఆ సముద్రంలో పిల్లలు ఎలాగో ఆ పేతురు పిల్లలు యేసు వైపు చూస్తున్నంతసేపు కూడా నడుస్తూ ఉన్నాడు నీళ్ళల్లో. మరి ఎప్పుడైతే గాలి వైపు చూచి ఉంటున్నాడో మునిగిపోసాగెను అని చెప్పి మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి పిల్లరా, మనం యేసు వైపు చూస్తున్నప్పుడు ధైర్యము, ఎంత విశ్వాసము, ఆత్మీయ నేత్రాలు మనం తెరవబడతాయి. ఎంతగా ఎటువంటి ఆటుపోటులు, ఎటువంటి భయంకరమైనటువంటి తుఫానులు, ఎటువంటి పిల్లరా మరి మనను కృంగదీసేటటువంటి ఇవి వస్తున్నా సరే ధైర్యంగా మనము ఉండగలం పిల్లరా. కాబట్టి స్థిరత్వము అంటే మనము వదులుకోవటం వైపు జారిపోకుండా నిరాకరించటం పిల్లరా. కాబట్టి స్థిరత్వం అనేటటువంటిది వదులుకోవటం. చాలామంది కూడా ఒక కోర్సులో సరైనటువంటి రీతిగా అనుకుగా లేనప్పుడు వారు ఏంటంటే ఆ కోర్సు మానేయటం, ఇంకా ఏదైనా జాబ్లో ఇది సరిగా లేదు, అనుకూలంగా లేదని చెప్పి. కానీ పిల్లరా, దట్ ఈస్ ద ప్లేస్. దేవునికి ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఉంటుంది. ఆ ప్రదేశంలో దేవుని కొరకు భయంకరంగా ఉండాలని, ఆ ప్రదేశంలో పిల్లరా యేసు కొరకు వెలుగుగా ఉండాలని, సాక్షిగా ఉండాలని చెప్పి దేవుడు పంపించినప్పుడు జస్ట్ తాత్కాలికమైనటువంటి ఆ కంఫర్ట్స్, లేకపోతే లగ్జరీస్, లేకపోతే ఫ్రెండ్షిప్, లేకపోతే మన ఆ యొక్క ఇచ్చలు, ఆ శరీర ఇచ్చలు, వాటికి సరైనటువంటి అనుకుగా లేదని చెప్పి తెలుసుకొని మరి మానేయటం అనేటువంటి చేస్తుంటాము. కాబట్టి మన యొక్క ప్రయత్నాలు ఎవరికి కనిపించకపోయినా వీధి అయితే ఇంకా ముఖ్యం పిల్లరా. మూడ్ కంటే కూడా స్థిరత్వాన్ని ఎంచుకోవాలి. మూడు లేదండి ఇక్కడ ఇది కాదు అని చెప్పి ముఖ్యంగా వివాహాలలో పిల్లరా ఎంతగా మనము అడ్జస్ట్ అవ్వాల్సినటువంటి ఉంటుంది. ఇమ్మీడియట్గా మరి చాలామంది దినాల్లో డైవర్స్ కేసులు ఎక్కువైపోతున్నాయి పిల్లలు.
అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ లేకుండా, ఓర్పు సహనం అనేటువంటిది లేకుండా ఉండటం వలన కాబట్టి మనం చేయవలసిందల్లా కూడా మనం కొనసాగించవలసినటువంటి వారు ఉంటాం. అంతవరకు కూడా జీవిత భాగస్వామి అని చెప్పి తెలుసుకొని వీ నీడ్ టు కంటిన్యూ ఇన్ దాట్ పిల్లర్. రెండవది, ఆలస్యం చేయకండి, దేవుని సమయంపై ఆధారపడండి. మొట్టమొదటిది ఏంటండి? తప్పిపోకుండా మేలు చేస్తూ ఉండాలి. కీప్ ఆన్ డూయింగ్, కీప్ ఆన్ ప్రాక్టీసింగ్, కీప్ ఆన్ మూవింగ్ ఫార్వర్డ్. రెండవదిగా ఆలస్యం చేయకండి, దేవుని సమయంపై ఆధారపడండి. డోంట్ డిలే, హోల్డ్ టు ద హోప్ ఆఫ్ హార్వెస్ట్. దేవుడు అనేక మంచి తలంపులు ఇస్తూ ఉంటాడు పిల్లరా. ఇంకా తర్వాత చేస్తానులే, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఒకవేళ సాక్ష్యం ఇవ్వటానికి మంచి అవకాశాలు వస్తున్నప్పుడు ఇప్పుడు కాదు, ఏదో ఒక కుంటి సాకులు చెప్పటం. చాలామంది మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్లో ప్రతి శనివారం కూడా మరి సాక్ష్యం చెప్పడానికి అవకాశాలు ఇస్తున్నాం. దాని గురించి సోమవారం నుంచే ఇతరులను అడగటం, మరి కాంటాక్ట్ చేస్తూ ఉంటాం. కొంతమంది ప్రతిసారి కూడా ఈ శనివారం మాకు ఇది ఉందండి, అది ఉందండి, సాక్ష్యం చెప్పడానికి ఒక 20 నిమిషాలు అవకాశం, ఆ సమయాన్ని దేవుని కొరకు వాడినప్పుడు ఆ సాక్ష్యం పిల్లలు ఎంతమంది ఇన్స్పైర్ చేస్తుంది, ఎంతగా అది నీకు ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి డోంట్ డిలే. ఏవైనా అవకాశాలు వచ్చినప్పుడు గ్రాబ్ దట్ వన్. కాబట్టి ఇక్కడ తగిన కాలంలో, తగిన సమయంలో పిల్లరా అది జరగబోతుంది. కాబట్టి మనం చేయవలసిందల్లా కీప్ ఆన్ మూవింగ్. కాబట్టి డిలే అన్నటువంటిది ఆ పదం మనలో నుంచి తీసేద్దాం. ఎప్పుడు మంచి తలంపులు మరి దేవుడు నాకు ఇస్తుంటాడు. గొప్ప గొప్ప మినిస్ట్రీస్ 2 సంవత్సరాల క్రితము ఈ యొక్క షార్ట్ సర్మన్ రికార్డ్ చేసి చెప్పమని దేవుడు చెప్పి ఉంటున్నాడు. మానకుండా మరి 365 రోజులు కూడా ఒక సంవత్సరం అయిపోయి ఇది 2వ సంవత్సరం పిల్లరా. కాబట్టి ఇది ఎంతో ప్రిపేర్ అవ్వాలా, సిద్ధపడాలా, దీని కొరకు మరి రికార్డ్ చేయాలా, మరి దానికి తగినటువంటి పాఠ్యభాగం, మెసేజ్, పవర్ పాయింట్ ప్రజెంటేషను, మరి దానికి తగినటువంటి ఆ యొక్క పోస్టర్స్ తయారు చేయటం, ఇదంతా కూడా మరి తర్వాత ఇవన్నీ కూడా షేర్ చేయటం అనేక గ్రూప్స్లో పిల్లారా. కాబట్టి ఎంతో పని ఉన్నా సరే మరి మన యొక్క పని మనం చేయటం అంతగా ఎంకరేజింగ్గా ఉండకపోవచ్చు, కానీ బట్ దేవుడు చెప్పినటువంటి పనిని చేయటం పిల్లల. స్థిరత్వం కేవలం కష్టపడటం కాదు, కానీ నమ్మకము, బిలీవింగ్, ట్రస్టింగ్, హోపింగ్, నిరీక్షణ కలిగి ఉంటాము. కాబట్టి మీరు కాల పట్టికను నియంత్రించలేకపోవచ్చు, కానీ దేవుడి ఫలితం సిద్ధం చేసినప్పుడు మీ విశ్వాసాన్ని స్థిరంగా ఉంచుకోవచ్చు. ఇదిగో నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు తుదముట్టించాను, నా కొరకు ఈ యొక్క బహుమానం ఉంటున్నది అని చెప్పి పౌలు భక్తుడు చెప్తున్నాడు తిమోతి రాసినటువంటి పత్రికలో. పిల్లరా, నా కొరకే కాకుండా ఎంతమంది అయితే నమ్మకంగా ఉంటారు, అంతవరకు నమ్మకంగా ఉన్నప్పుడు మన కొరకు జీవ కిరీటం పిల్లరా, ఎన్నో రివార్డ్స్ అనేటటువంటి అవార్డ్స్, ఎన్నో బహుమతులు పిల్లరా. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆ పనిలో నమ్మకంగా ఉంటూ ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మూడవదిగా, వదులుకోకండి, పంట నిరీక్షణను పట్టుకోండి. డోంట్ గివ్ అప్, హోల్డ్ టు ద హోప్ ఆఫ్ హార్వెస్ట్. కాబట్టి ఒక పంట అనేటటువంటిది కోతకాలం, కోసేటటువంటి కాబట్టి పౌలు స్పష్టంగా వాగ్దానంతో ముగిస్తున్నాడు ఏంటంటే, మనం పంట కోస్తాం, మనం వదులుకోకుండా డోంట్ గివ్ అప్ పిల్లరా, డోంట్ గివ్ అప్. మనను వదిలేయకుండా అదే దానిలో ఈ యొక్క మరి నా యొక్క ప్రొఫెషనల్ లైబ్రరీ సైన్స్లో అంత నమ్మకంగా ఉంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ పిల్లలు అనేక వాటిల్లో పనిచేయటానికి దేవుడు సహాయం చేశాడు. ఒకే దాంట్లో కొంతమంది ఊరికనే ఈ ప్రొఫెషన్ నుంచి ఆ ప్రొఫెషన్కు మారటం, ఆ రీతిగా డ్రిఫ్ట్ అవుతుంటారు, చేంజ్ చేస్తుంటారు, డైవర్షన్. కాబట్టి ఆ రీతిగా ఈ యొక్క సహవాసనలు బాగాలేదని చెప్పి డివైడ్ అండ్ రూల్, ఇంకొక అనమాట వెళ్ళిపోవటం, ఆ రీతిగా దూరంగా ఉంటున్న సహవాసం నుంచి పిల్లల. కాబట్టి ఇట్లాంటివి చేయకుండా మనము నమ్మకంగా ఆ దేవుడు ఆ సత్యమును తెలుసుకొని స్వతంత్రం, ఇఫ్ యు నో ద ట్రూత్ షాల్ సెట్ యూ ఫ్రీ. కాబట్టి సత్యం తెలుసుకున్నట్లయితే సత్యమే పిల్లలు మనం విడుదల చేస్తుంది, స్వతంత్రం ఇస్తుంది, స్థిరత్వం నిరీక్షణను పట్టుకుంటుంది. కాబట్టి నిర్లక్ష్యపు నిరీక్షణ కాదు పిల్లరా. స్థిరత్వం అనేటటువంటిది ఏంటి? హోపు పిల్లరా. మరి బైబిల్ నిరీక్షణ దేవుని స్వభావంపై ఆధారపడి ఉంటుంది, కంప్లీట్గా దేవుని మీద ఆధారపడటం. కాబట్టి ఈ యొక్క ఉదయకాలం మందు పిల్లరా మనల్ని ఆపాలని ప్రలోభ పెట్టేటటువంటి ఒక ప్రాంతాన్ని ఎంచుకుందాం. ప్రార్థన, దయ, కరుణ, జాలి చూపించటం, చదువు, సేవ, లేదా ఇంట్లో దేవుని గౌరవించడం, కుటుంబ ప్రార్థనలు, ఇట్లాంటివన్నీ కూడా పిల్లల భార్యాభర్తలు కలిసి ప్రార్థించుకోవటం, మరి బైబిల్ యొక్క వాక్యాన్ని ధ్యానించటం,
ఇతరులకు షేర్ చేయటము, ఇంట్లో ఒక బైబిల్ స్టడీ స్టార్ట్ చేయటం, ఇట్లాంటి ఎన్నో మంచి ఆలోచనలు పిల్లలు వాటిలో దేవుడు ఇచ్చినటువంటి తలాంపులను మన యొక్క బంధుమిత్రులకు కూడా ఈ యొక్క సత్య సువార్తను షేర్ చేయటానికి కొంత సమయం వెచ్చించవలసినటువంటి వారమే ఉంటున్నాము. కాబట్టి ఒక సాధారణమైనటువంటి ఒక ప్రణాళిక కలిగి ముందుకెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను కాక, ఒక పని చిన్నదైనా సరే ఏదైనా సరే నమ్మకంగా చేయటం అనేటువంటిది. కాబట్టి ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి మీరు అలసిపోయినట్లు అనిపిస్తే దాన్ని వదులుకోవాలని సంకేతంగా తీసుకోకండి, దాన్ని మరింత ఆశ్రయించాలనేటువంటి సంకేతం తీసుకోవాలి పిల్లల. ఒకవేళ అలసిపోయినట్టు ఇంకా నిరుత్సాహం ఇట్లాంటివి వస్తున్నప్పుడు దట్ ఈస్ ద టైమ్ టు చీర్ అప్, టు ఎంకరేజ్ అవర్ సెల్ఫ్స్, టు లీన్ ఆన్ క్రైస్ట్. దేవుని సన్నిధిలో ఇంకా ప్రార్థించండి, దేవుని సన్నిధిలో ప్రార్థించి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెప్తుంది. దేవుడు మీతో ఇంకా పూర్తి కాలేదు, ఆయన పిల్లల నిత్యత్వము తరతరాలు కూడా దేవుని కొరకు ఉండాలని, యుగ యుగములు కూడా ఆయనతోటి జీవించాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉంటుంది. గ్లోబల్గా ఎంతో పని ఉంటున్నది పిల్లల. కాబట్టి స్థిరత్వం అంటే పంట ఇంకా కనిపించకపోయినా కూడా దానికోసం మీ చేతులు తెరచి ఉంచటం పిల్లారా. కొనసాగింగ్, కీప్ డూయింగ్. ఈరోజు మరి తప్పిపోకుండా, ఆలస్యం చేయకుండా, వదులుకోకుండా తగిన కాలంలో దేవుడు కోత రాబోతుందని చెప్పి తెలుసుకొని మరి ఆ రీతిగా ఫలముల్లో దేవుని కొరకు ఆశీర్వాదకరంగా, భయంకరంగా దేవుని పనిలో బిజీగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రభునాను మీకు అందరు కూడా వందనాలండి. ఈ వాక్యం ద్వారా మీరు మేలు పొందినట్లయితే ఈ యొక్క లింక్ని ఇతరులకు కూడా మీ బంధుమిత్రులకు షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే. రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.